రాజమండ్రి నగరానికి సంబంధించి ఇంతకుముందు ఈ నగరానికి ఏమైందిరా బాబు అంటే ఏమైంది ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఈ డ్రైనేజీలు వాటర్ బయటకు వచ్చేసి చాలా ఇబ్బంది పడేవారు. అయితే ఆ విషయాన్ని నేను మాట్లాడి మీ టైం వేస్ట్ చేయలేదు. వాసన్న గారికి, ఎమ్మెల్యే గారికి మన గ్రూప్ గురించి ఒక్క నిమిషం చెప్పేసి వాటిని మైకిస్తాను. అన్న, ఇది టెర్రస్ గార్డెన్ సంబంధించిన గ్రూపు సభ్యులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ సేంద్రియ పద్ధతిలో మొక్కలు ఎలా పెంచాలి అనే దాని మీద కాయగూరలు అన్ని మనం స్వయంగా పెంచుకొని మనమే పండించుకుని మనమే ఆరోగ్యంగా ఉండేలాగా వీళ్ళందరూ చేస్తుంటారు. వీరికి మేము ఎంకరేజ్మెంట్గా ఒక గ్రూపు, అంటే ఇది సిటీజీ గ్రూప్ అనేది మన రాజమండ్రి కాకుండా తెలంగాణ, ఆంధ్ర, ఇంకా లండన్ అందరికీ కూడా ఈ గ్రూప్ ఉంది. అయితే ఈ గ్రూప్ని శ్రీనివాస ఆహారకర్ గారని చెప్పేసి స్థాపించారు. కో ఫౌండర్ సౌదా గారని చెప్పేసి రన్ చేస్తానన్న హైదరాబాద్ నుంచి. ఇక్కడ నేను ఇంకా మా సహెడ్మిన్స్ ఉన్నారు, మేము రన్ చేస్తుంటాం. బయో ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సబ్సిడీ బాగా తక్కువ రేటుకి, అంటే బయటకి దీనికి ఇంచుమించుగా ఒక 80% డిఫరెన్స్ వస్తుంది అనమాట. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చి సభ్యులందరూ కూడా మా ఆఫీస్ దగ్గరే, అంటే ఆఫీస్ వాళ్ళు మా ఇంటి దగ్గరే పెట్టి వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం. అంటే వీళ్ళందరూ కూడా సేంద్రియ పద్ధతిలో ఈ పంటలు పెంచి వాళ్ళందరూ కూడా ఒక ఎంకరేజ్మెంట్ కింద ప్రోత్సహిస్తున్నాం అనమాట. అది ఈ విషయం మీకు తెలియపరుస్తున్నా. అంటే మా సభ్యుల తరఫు నుంచి మీకు రిక్వెస్ట్, ఆల్మోస్ట్ మన సిటీజీ గ్రూప్ అన్నది మన గవర్నమెంట్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్నటువంటి మెప్మా వీటిలో అనుసాధన చేసి ఉన్నారు దీన్ని, సిటీజీ గ్రూప్ని. ఆ సంబంధించి నా పేరు, మా ఐవి ప్రసాద్ గారి పేరు కూడా ఆ లిస్టులో ఉంది. మా సార్ అండి, మా ఇద్దరి పేరు ఉంది. అయితే మా